गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। సభా సరస్వతికి నమస్కారం. ముండకోపనిషత్తులోని ఒక చిన్న శ్లోకంతో ఇప్పుడు నేను ప్రారంభిస్తాను. ప్రణవో ధను శిరో ఆత్మ బ్రహ్మాత్ లక్ష్యముచ్యతే శరవత్ తన్మయో భవేత్. ప్రణవో ధను శిరో ఆత్మ బ్రహ్మాత్ లక్ష్యముచ్యతే శరవత్ తన్మయో భవేత్. ఆత్మ అనేటువంటిది మనకు శరము లాంటిది. ఈ శరీరం అనేటువంటిది ధనుసు లాంటిది. ఒక మహాలక్ష్యమైనటువంటి గురిని మనం సాధించాలంటే ఆత్మ అనేటువంటి శరమును శరీరం అనేటువంటి ధనువుకు జోడించి లక్ష్యాన్ని ఛేదిస్తే అప్పుడు విజయం సిద్ధిస్తుంది అని ఈ రకంగా ఆత్మ శరీరం మమేకమే లక్ష్యం పట్ల మనము గురి పెడితే అప్పుడు లక్ష్యం అనేది మన సొంతమవుతుందని చెప్పేటువంటి మన ఋషుల యొక్క మహావాక్యాలు ఇవి. ఒక చిన్ని కథతో ఈ విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. నా జీవితంలో విద్యార్థి దశ నుండి ప్రస్తుతం నేను ఉద్యోగం సాధించిన తర్వాత కూడా ఇప్పుడు నా నిత్య జీవితంలో వచ్చేటువంటి సవాళ్ళను ఎదుర్కోవడంలో నిరంతరము నాకు అద్భుతమైనటువంటి ప్రేరణ ఇస్తున్నటువంటి ఒక చిన్ని కథ, కానీ చాలా అద్భుతమైనటువంటిది. ఈ కథను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఒక విశాలమైనటువంటి మహాసముద్రం. ఆ విశాలమైనటువంటి మహాసముద్ర తీరంలో ఒక చిన్ని పిచ్చుక గూడు కట్టుకుంది. మరి తన గూట్లో గుడ్లు పెట్టుకొని అలా అలా ఆహారం కోసం వెళ్ళి ఆహారం తినొచ్చి మళ్ళీ తన గూట్లో ఉంటుండే. ఒకరోజు ఆ సముద్రంలో ఒక పెద్ద అల వచ్చేసి ఆ యొక్క చిన్ని పిచ్చుక గూడును తనతో పాటు తీసుకొని ఈ సముద్రంలోకి వెళ్ళిపోయింది. ఆహారానికి వెళ్ళి తిరిగి వచ్చినటువంటి పిచ్చుక తన స్థావరానికి వచ్చింది. గూడు లేదు, గుడ్లు లేవు. ఆ పిచ్చుకకు ఒక్కసారిగా గుండె బరువెక్కింది. ఆ బరువెక్కినటువంటి గుండె కన్నీటి రూపంలో బయటకు వచ్చింది. మనసంతా ఆవేదనతో శోకించింది. ఆ ఆవేదన కాస్త భగభగమండేటువంటి కోపమైంది. ఎంతో కష్టపడి నేను నిర్మించుకున్నటువంటి నాకు కొన్ని రోజుల్లో నాకు ఎంతో ఇష్టమైనటువంటి పిల్లలనిచ్చేటువంటి గుడ్లు, వీటిని ఈ సముద్రమే తీసుకెళ్ళింది. ఈ సముద్రము అంతు తేల్చాల్సిందే అని నిర్ణయించుకున్నాను. సముద్రం ఏమిటి, ఆ సముద్రం యొక్క అంతు పిట్టె తేల్చడం ఏమిటి? పిట్టె శక్తి ఎంత, సముద్రం యొక్క శక్తి ఎంత, అవన్నీ కూడా ఆలోచించేదలుచుకోలేదు ఆ పిచ్చుక. సింహం వేటాడే ముందు తను ఎదుట ఉన్నది ప్రత్యర్థి చిన్నవాడా పెద్దవాడా అనేది ఆలోచించేది. అది చిన్న జంతువా పెద్ద జంతువు ఆలోచించేది. బరిలోకి దిగామా
ప్రత్యర్థి మెడలు వంచామా. దట్ ఈస్ ద స్టైల్ ఆఫ్ ఎ లయన్. అందుకే సింహం మృగరాజు అయింది, అడవిని పాలించేటువంటి మహారాజు అయింది. ఈ రకంగా వజ్ర సంకల్పంతో ఆ పిచ్చుక సముద్రుడి మీదకి తన యుద్ధం ప్రకటించింది. కోపంతో సముద్రం దగ్గరికి వెళ్ళింది. ఓ సముద్రుడా, నేను ఎంతో కష్టపడి కట్టుకున్నటువంటి నా ఇల్లును కొద్ది రోజుల్లోనే నాకు ప్రేమను ఆప్యాయతను పంచి నా జీవిత సర్వస్వమైనటువంటి నా పిల్లల్ని చేతి నా గుడ్లను తీసుకెళ్ళావు. నేను నీకేం అపకారం చేశాను? ఎందుకు ఇలా చేశావు? నువ్వు దానికి సమాధానం చెప్పాల్సిందే. నేను నిన్ను మొత్తం కూడా తోడేసి నా గుడ్లను నేను తీసుకుంటానని చెప్పేసి ఆ సముద్రునికే సవాల్ విసిరింది. సముద్రుడు నీవెంత, నీ శక్తి ఎంత, నీకు నా పైన సవాలు విసరడమా అని తనలో తను నవ్వుకుంటూ సముద్రుడు అలా చూస్తూ ఉండిపోయాడు. మరి ఆ పిచ్చుక రంగంలోకి దిగింది. తన చిన్న ముక్కుతో కొన్ని నీటిని తీసుకోవడం, సముద్ర తీరంలోకి దూరంగా పోయడం. ఈ రకంగా ఆ పిచ్చుక జీవితాంతం చేసినా కూడా ఆ సముద్రంలో 0.01% కూడా నీటిని తొలగించలేదు. కానీ గొప్ప సంకల్పంతో ముందుకు దిగింది. ఆ పిచ్చుక యొక్క కష్టాన్ని చూసి తన పిచ్చుక జాతి మొత్తం కూడా తనకు సహాయంగా వచ్చేసినాయి. అన్ని పిచ్చుకలు కలిసి నీటిని తోడుతూ ఉన్నాయి. అరే ఇదేంటి, మన సోదర పక్షులు సముద్రం తోడే కార్యక్రమంలో ఏమైంది అని చెప్పేసి మిగతా పక్షులన్నీ ఆ విషయాన్ని తెలుసుకొని ఆ పక్షులు కూడా మనందరి జాతి ఒకటే, మనము రకరకాల జాతికి చెందినటువంటి వాళ్ళం కావచ్చు, కానీ మనందరిది కూడా ఒకే జాతి, పక్షి జాతి. మనందరం ఏకతాటి నిలబడాలి. ఒక్కరి కోసం అందరూ, అందరి కోసం ఒక్కరు అని ఆ పక్షులన్నీ కూడా వచ్చి మరి అవి కూడా సముద్రంలో నీటిని ఆ తోడేసేటువంటి కార్యక్రమంలో భాగమైపోయినాయి. అడవిలో ఒక్క పక్షి కనబడట్లేదు. అరే ఇదేంటి, ఏమైంది, ఇంతకు ఎక్కడ పోయిందని చెప్పేసి జంతువులన్నీ ఆశ్చర్యపోయినాయి. విషయాన్ని తెలుసుకున్నాయి. అరే మనందరం కలిసి ఉండేవాళ్ళము, ఒకరి కష్టం వస్తే చూస్తూ ఊరుకుంటామా ఏంటి అని చెప్పేసి ఒక్కో జంతువు అన్నీ కూడా జంతువులన్నీ కూడా వచ్చి ఆ నీటిని తోడే కార్యక్రమంలో భాగస్వామ్యాయి. ఈ రకంగా అడవిలో ఉండే వృక్షాలు, పక్షులు, జంతువులు, ఆ వనదేవతలు అందరూ కూడా ఈ యొక్క పిచ్చుక పక్షాన నిలిచినాయి. అందరూ కూడా సముద్ర కార్యక్రమంలో నిమగ్నం అయిపోయారు. కార్యక్రమం జరుగుతూనే ఉంది. మహాసముద్రం కరుగుతుందా? కానీ వాళ్ళ సంకల్పము విరిగిపోద్దా? వాళ్ళ సంకల్పం వజ్ర సంకల్పం. అప్పుడు పక్షులన్నీ కలిసి మన రాజు అయినటువంటి గరుత్మంతుని మనం వేడుకుందాం, వారు మన పక్షాన ఉంటారని చెప్పేసి పక్షులన్నీ కూడా గరుత్మంతుని ప్రార్థించాయి. వెంటనే గరుత్మంతుడు అక్కడికి వచ్చేశాడు. సోదరులారా ఏమైంది అని చెప్పి, ఎందుకు మీరు ఈ యొక్క సముద్రంతో కార్యక్రమంలో ఉన్నారు? ఎందుకు మీ యొక్క మొహాల్లో వేదన కనిపిస్తుంది? మీ కళ్ళలో కాంతి లేదేమి? ఏమైంది? మీరందరూ కూడా చాలా ఆవేదనతో ఉన్నారు, కసిగా నీళ్ళని తోడుతున్నారు. ఏం జరిగింది అసలు అని చెప్పి గరుత్మంతుడు అడిగితే, అప్పుడు ఆ పిచ్చుక ముందుకు వచ్చి తనకు సముద్రుడు చేసినటువంటి అన్యాయం గురించి తన గోడును తన ప్రభు అయినటువంటి గరుత్మంతుని ముందు వెళ్ళబోసుకుంది. అంతే, శత్రు దుర్భేద్యుడైనటువంటి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క వాహనమైనటువంటి గరుత్మంతుడి రంగంలోకి దిగాడు. సముద్రుడికి ఎంత కంటకవరమైతే ఒక చిన్ని పిచ్చుక యొక్క గూటిని, గుడ్లను తను తీసుకెళ్తాడా? చలో పదండి, నేను కూడా మీతోనే అని చెప్పేసి మరి గరుత్మంతుడు రంగంలోకి దిగాడు. గరుత్మంతుడు రంగంలోకి దిగిన తర్వాత సముద్రంలో ఉన్నటువంటి నీరు ఆవిరి కాసాగింది. కొద్ది కొద్దిగా అప్పుడు సముద్రం భయం పెట్టుకుంది. వెంటనే
సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే. ఇదేంటి, గరుత్మంతుడు ఎక్కడికి వెళ్ళినా నాకు చెప్తాడే, నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళాడు గరుత్మంతుడు అని చెప్పేసి వెంటనే మహావిష్ణువు దివ్య చక్షువుతో విషయాన్ని గమనించి ఆ విషయాన్నంతా తెలుసుకొని తను కూడా మరి గరుత్మంతునికి తోడుగా, ఆ పిచ్చుకకు తోడుగా సముద్రుని తోడేటువంటి పనిలో భాగంగా రంగంలోకి దిగుతాడు. దేవదేవుడైనటువంటి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే రంగంలోకి దిగితే ఎదురు నిలిచేదెవరు? ఆయనను అడ్డగలటువంటి యోధులు ఎవరు? వెంటనే సముద్రుడు భయంతో కంపించిపోతూ ఒక్కసారిగా శ్రీమన్ మహావిష్ణువు పాదాల చెంత మోకరిల్లి, ప్రభువు నన్ను కరుణించండి, ఈ దీనుణ్ణి ఏం చేయకండి అని మహావిష్ణువును వేడుకున్నాడు. వెంటనే, ఓ సముద్రుడా, ఈ పిచ్చుక యొక్క గూటిని గుడ్లతో సహా జాగ్రత్తగా తెచ్చి ఆ పిచ్చుకకు అప్పగించు అని మహావిష్ణువు ఆజ్ఞాపిస్తే మరి సముద్రుడు వినయంగా అలాగే ప్రభువు అంటూ తన సముద్రంలో ఉన్నటువంటి ఆ యొక్క పిచ్చుక యొక్క గూటిని గుడ్లతో సహా చాలా జాగ్రత్తగా తెచ్చి ఆ పిచ్చుకకు ఇచ్చి క్షమాపణలు వేడుకున్నాడు. చూడండి, అమిత బలవంతుడైనటువంటి అద్భుత శక్తివంతుడైనటువంటి సముద్రుడే ఒక చిన్ని పిచ్చుక యొక్క ఆత్మవిశ్వాసం ముందు, ఒక చిన్ని పిచ్చుక యొక్క ఆత్మవిశ్వాసం ముందు ఓడిపోయాడు. సంకల్పం అనేది పవిత్రమైనప్పుడు, ఆత్మవిశ్వాసం అనేది ప్రబలంగా ఉన్నప్పుడు, చేసే లక్ష్యం పైననే నీ గురి ఉన్నప్పుడు తప్పనిసరిగా ఆ కార్యంలో విజయం లభించే తీరుతుంది అని చెప్పేటువంటి ఒక 4 వాక్యాలను, ఒక శ్లోకంలో 4 వాక్యాలను మీకు ముండకోపనిషత్తు నుండి ఇప్పుడు మీ ముందు ఉంచుతాను. ప్రణవో ధను శరో ఆత్మ. ప్రణవో ధను శరో ఆత్మ. బ్రహ్మాత్ లక్ష్యముచ్యతే శరవత్ తన్మయో భవే. అంటే శరీరం అనేటువంటి ఈ ధనస్సుకు ఆత్మ అనేటువంటి శరమును సంధించి బృహత్తరమైనటువంటి లక్ష్యమైనటువంటి గురివైపు సాధించినప్పుడు అందులో తప్పకుండా విజయం అనేది మనం సాధించే తీరుతాము. సక్సెస్, నో డౌట్. దాని అర్థం ఒక ఉన్నత లక్ష్యాన్ని మనం ముందుంచుకొని మన ఆత్మ అనేది దాని పట్ల సంపూర్ణంగా లీనమైపోవాలి. దానికి మన శరీరం అనేది పూర్తిగా సహకరించాలంటే మన శరీరంలో అణువణువు కణం కూడా ఆ లక్ష్యం యొక్క సిద్ధి కోసం తప్పించిపోవాలి. కణం కూడా, ఆత్మ శరీరం అంతా నిండిపోవాలి. రాత్రి పగలు ఎండ వాన ఏదీ లేదు, లక్ష్యం ఒక్కటే మన ముందు కనిపిస్తుంది. అలాంటప్పుడు ఖచ్చితంగా విజయం సాధించే తీరుతామని చెప్పేసి మనకు ముండకోపనిషత్తులో కొన్ని వేల సంవత్సరాల క్రితము మహానుభావులైనటువంటి మన ఋషులు మనకు విజయ రహస్యాన్ని తెలియజెప్పారు. అందుకే కొండలు పిండి కొట్టే సమయం రాని, 1,00,000 కష్టాలు ఒక్కసారిగా రాని, సాక్షాత్తు కాలయముడే నీ ఎదురుగా నిలబడని, ఓ కాళేశ్వరుడా అదరకు బెదరకు చెదరకు, నీ దగ్గర ఒక అద్భుతమైనటువంటి ఆయుధం ఉంది, అదే నీ ఆత్మవిశ్వాసం. ఆత్మవిశ్వాసం నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది అన్నారు ఒక మహాకవి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, నాకు
నేను ఎప్పుడో చిన్నప్పుడు ఈ కథను ఒక పుస్తకంలో చదివాను. అది బహుశా చందమామన, బాలమిత్రన, రామాయణం పుస్తకమా, మహాభారతం పుస్తకం నాకు సరిగ్గా అయితే ఐడియా లేదు. కానీ ఆ కథ చదివినప్పటి నుండి నేను ఎన్నోసార్లు ఈ కథను గుర్తుకు తెచ్చుకోవడం జరిగింది. నాకు ఏదైనా ఇబ్బంది కనిపించినప్పుడు ఈ కథ అనేది నా యొక్క మనసులో ప్రవేశించి నాకున్నటువంటి కష్టాలను మొత్తం కూడా అలా ఒక్కసారి సూర్యుడు రాగానే చిమ్మ చీకట్లు మొత్తం కూడా చీల్చుకుంటూ అలా వెళ్ళిపోయినట్టుగా నాలో తెలియనటువంటి నూతన ఉత్సాహం నా లోపల ఉండేది. అంతే, నా మనసు శరీరం పూర్తిగా లక్ష్యం దిశగా పరుగులెత్తేవి. అలా నేను అనుకున్నది జీవితంలో నేను అనుకున్నట్టుగా చదవగలిగాను. నేను అనుకున్నటువంటి వృత్తిలో ఈరోజు ప్రవేశించి ఆనందంగా ఉండగలుగుతుందంటే ఈ కథ నాకు ఇచ్చినటువంటి ప్రేరణ అని నేను మీ ముందు సవినయంగా తెలియజేస్తున్నాను. మరి ఈ రకంగా ఈ ప్రపంచంలో ఉండేటువంటి అందరూ కూడా పవిత్రమైనటువంటి సంకల్పాలతో ఉన్నత లక్ష్యాలను తమ ముందు ఉంచుకొని ఆ లక్ష్యాలను ఛేదిస్తూ విశ్వ మానవ సౌభ్రాతృత్వంతో వసుధైక కుటుంబకం అని అన్నటువంటి మన వేదం యొక్క సారాంశాన్ని నిలబెట్టే దిశగా కృషి చేయాలని, ఇందులో అందరికీ కూడా పవిత్ర సంకల్పాలతో ఉన్నత లక్ష్యాలతో ప్రతి ఒక్కరికి కూడా విజయాలను కలిగించి విశ్వ కళ్యాణం చేకూర్చాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్.